Hello friends, welcome to Anshu's library. Today's class is about proteins. This is class 2 and in this topic I'm going to discuss about the important topics which are useful for competitive exams, especially for food safety officers. So let's start the class. So in previous class I already discussed about types of amino acids and simple proteins, the examples of simple proteins and conjugated proteins. So in this class I am going to discuss about in detail the examples of simple proteins and the examples of conjugated proteins. So very important for competitive exams. So let's start the class. Simple proteins. First example, albumin. So albumin anangane, it is readily soluble in water. డైల్యూట్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ అన్నిట్లో కూడా యాసిడ్స్ కావచ్చు, ఆల్కలీస్ కావచ్చు, వాటర్లో కావచ్చు రెడీగా సాల్యుబుల్ అవుతుంది. అండ్ దిస్ ఆల్బ్యూమిన్ ఈజ్ కోయాగ్యులేటెడ్ బై హీట్, అంటే వేడి అనేది తగలగానే కోయాగ్యులేషన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ సీడ్ ప్రోటీన్స్ కంటైన్ ఆల్బ్యూమిన్ ఇన్ లెస్సర్ క్వాంటిటీస్. మనకి విత్తనాల్లో ఆల్బ్యూమిన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దే ఆర్ డెఫిషియంట్ ఇన్ గ్లైసిన్, వెరీ ఇంపార్టెంట్. ఆల్బ్యూమిన్లో మనకి గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ అనేది ఉండదు, ప్రజెంట్ అయి ఉండదు, డెఫిషియెంట్గా ఉంటుంది. అండ్ దెన్ సీరం ఆల్బ్యూమిన్ అండ్ ఓ ఆల్బ్యూమిన్ అనగానే ఎగ్ వైట్ అనేది గుర్తుంచుకోండి, డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓ ఆల్బ్యూమిన్ అనేది ఎగ్ వైట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్బ్యూమిన్. సీరం ఆల్బ్యూమిన్ అనేది మనకి బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్బ్యూమిన్. And then the next one is globulins. Globulins are insoluble or sparingly soluble in water, but their solubility is greatly increased by the addition of neutral salts such as sodium chloride. మనకి యాక్చువల్గా గ్లోబ్యులిన్స్ అనేవి వాటర్లో ఇన్సాల్యుబుల్, బట్ మనం ఎప్పుడైతే అందులో కనుక NaCl సోడియం క్లోరైడ్ అనేది కనుక యాడ్ చేసినట్లయితే it is sparingly soluble in water. And then these proteins are coagulated by heat. సో ఈ ప్రోటీన్స్ అనేవి కూడా హీట్ ద్వారా కోయాగ్యులేషన్ అనేవి జరుగుతాయి. అండ్ దే ఆర్ డెఫిషియంట్ ఇన్ మిథియోనిన్. మనకి ఇందాక ఆల్బ్యూమిన్లో గ్లైసిన్ అనేది డెఫిషియంట్ అయితే మనకి గ్లోబ్యులిన్లో మిథియోనిన్ అనేది డెఫిషియంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ సీరం గ్లోబ్యులిన్, ఫైబ్రనోజెన్, myosin of muscle and globulins of pulses, these are all examples of globulins. So serum globulin, fibrinogen, myosin and globulins of pulses, these are all examples. So మనం కమింగ్ క్లాసెస్లో వీటి గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద globulins. And then the next example is glutalins. Glutalins are insoluble in water and absolute alcohol, but soluble in dilute alkalis and acids. So వాటర్లో అండ్ ఆల్కహాల్లో సాల్యుబుల్ అవ్వవు, బట్ ఆల్కలీస్ అండ్ యాసిడ్స్లో గ్లూటలిన్స్ అనేవి సాల్యుబుల్ అవుతాయి. దే ఆర్ ప్లాంట్ ప్రోటీన్స్. సో గ్లూటలిన్స్ అనగానే సింప్లీ దే ఆర్ ప్లాంట్ ప్రోటీన్స్. ఎగ్జాంపుల్ ఏదైతే మనకి వీట్లో ఉండే గ్లూటలిన్స్, దానివల్ల ఒక స్టిక్కీ నేచర్ అనేది మనకి గోధుమ పిండి అనేది మనకి కలిపినప్పుడు దానికి ఒక స్టిక్కీ నేచర్, ఒక బైండింగ్ ప్రాపర్టీ రావడానికి ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూటలిన్స్. అండ్ దెన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్బ్యూమినాయిడ్స్. వీటినే మనం స్క్లీరో ప్రోటీన్స్ అనుకోవచ్చు. దీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ స్టెబిలిటీ అండ్ ఇన్సాల్యుబిలిటీ ఇన్ వాటర్ అండ్ సాల్ట్ సొల్యూషన్స్. సో మనకి స్టేబుల్గా ఉంటాయి ఈ ప్రోటీన్స్ అనేవి, అండ్ వాటర్లో సాల్ట్ సొల్యూషన్లో సాల్యుబుల్ అవ్వవు. అండ్ దెన్ దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు ప్రోటియోలైటిక్ ఎంజియమ్స్. ప్రోటోలైటిక్ ఎంజియమ్స్కి ఈ ఆల్బ్యూమినాయిడ్స్ అనే ప్రోటీన్స్ అనేవి చాలా రెసిస్టెంట్గా ఉంటాయి. అండ్ దెన్ దే అక్కర్ యాజ్ చీఫ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎగ్జోస్కెలిటన్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ హెయిర్ కావచ్చు, హార్న్ కావచ్చు, నెయిల్స్లో కావచ్చు, ఈ స్క్లీరో ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్బ్యూమినాయిడ్స్. ఆల్బ్యూమినాయిడ్స్ అనగానే దే ఆర్ వెరీ రెసిస్టెంట్ టు ఎంజియమ్స్ అండ్ ప్రోటియోలైటిక్ ఎంజియమ్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, అండ్ దే ఆర్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ హెయిర్, హార్న్ అండ్ నెయిల్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, prolamine.
Prolamines are insoluble in water but soluble in 70 to 80% alcohol. Aqueous alcohol లో soluble అవుతుంది. Upon hydrolysis they yield much proline and amide nitrogen. Hence the name prolamine. Prolamine అనే నేమ్ ఎందుకు వచ్చిందండి? హైడ్రాలసిస్ అంటే వాటర్లో సాల్యుబుల్ ఏదైతే మనకి యాక్వస్ ఆల్కహాల్లో సాల్యుబుల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ప్రొలైన్స్ అండ్ అమైడ్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల ద నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ prolamine. అండ్ దే ఆర్ డెఫిషియంట్ ఇన్ లైసిన్. మనకి ఆల్బుమిన్లో డెఫిషియెంట్గా గ్లైసిన్ ఉంది. అండ్ గ్లోబ్యులిన్స్ తీసుకుంటే మిథియోనిన్ అండ్ ప్రొలమైన్స్ తీసుకుంటే లైసిన్. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లియాడిన్ ఆఫ్ వీట్లో ప్రజెంట్ అయ్యే గ్లియాడిన్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రొలమైన్ ప్రోటీన్. అండ్ అలాగే కార్న్ ఏవైతే కార్న్లో మనకి ఏదైతే జియాన్ అనేది ఇట్ ఈజ్ ఎ ప్రొలమైన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొలమైన్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, histones. They contain fairly large amount of basic amino acids. Histidine అనేది మనకి ప్రజెంట్ ఏ ఉంటుంది. వి నో దట్ హిస్టడిన్ ఈజ్ ఏ బేసిక్ అమైనో యాసిడ్. సో వన్ అమైనో గ్రూప్ కాకుండా ఎక్స్ట్రా అమైనో గ్రూప్స్ అనేవి హిస్టడిన్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ప్రాపర్టీ, దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ అమోనియం హైడ్రాక్సైడ్. అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Histones are soluble in water but insoluble in ammonium hydroxide. They are not readily coagulated by heat. అంటే హీట్ అనేది తగిలినప్పుడు కోయాగ్యులేషన్ అనేది వెంటనే జరగదు. అండ్ దే అక్కర్ ఇన్ గ్లోబిన్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ న్యూక్లియోప్రోటీన్స్. హిస్టోన్స్ అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది న్యూక్లియస్, క్రోమోజోమ్స్, హిమోగ్లోబిన్. హిస్టోన్స్ అనగానే మనకి ఎక్కువగా ఈ ప్రోటీన్స్ అనేవి హిమోగ్లోబిన్ బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ న్యూక్లియోప్రోటీన్స్ అంటే ఇక్కడ న్యూక్లియస్లో, క్రోమోజోమ్స్లో మనకి హిస్టోన్స్ అనేవి డిఎన్ఏతో పాటుగా మనకి ప్రజెంట్ అయి ఉంటాయి బాడీలో. సో దిస్ ఈజ్ అబౌట్ హిస్టోన్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, protamines. So protamines are soluble in water and not coagulated by heat. They are basic in nature. It means amino groups అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆర్జినిన్ క్వాంటిటీ అనేది ఎక్సెస్గా ప్రజెంట్ అయి ఉంటుంది. మనకి హిస్టోన్స్లో హిస్టడిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ప్రోటమైన్స్లో ఆర్జినిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ప్రోటమైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అసోసియేషన్ విత్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇన్ ద స్పర్మ్ సెల్స్ ఆఫ్ సర్టైన్ ఫిష్. ప్రోటమైన్స్ అనేవి న్యూక్లిక్ యాసిడ్స్తో పాటుగా మనకి ఫిష్లో ఉండే స్పర్మ్ సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. బట్ ఒక అమైనో యాసిడ్ అంటే ఒక ప్రోటమైన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ కనుక కంబైన్ అయితే దాన్ని మనం కాంజుగేటెడ్ ప్రోటీన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ టైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్ ఆర్ యూజువల్లీ ఆబ్సెంట్ ఇన్ ప్రోటమైన్స్లో టైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్స్ అనేవి, ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్స్ అనేవి ఆబ్సెంట్గా ఉంటాయి అంటే ప్రజెంట్ అయి ఉండవు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ ప్రోటీన్స్. అండ్ కమింగ్ టు ద కాంజుగేటెడ్ ప్రోటీన్స్, ద ఫస్ట్ ఎగ్జాంపుల్ న్యూక్లియోప్రోటీన్స్. సో న్యూక్లియోప్రోటీన్స్ ఆర్ సింపుల్ బేసిక్ ప్రోటీన్స్. సో వీటిల్లో మెయిన్గా ప్రజెంట్ అయ్యేది ప్రోటమైన్స్ ఆర్ హిస్టోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి ఇన్ సాల్ట్ కాంబినేషన్ విత్ న్యూక్లిక్ యాసిడ్స్. సో మనం ఎప్పుడైనా కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అనగానే మనం ఏం చెప్పుకున్నాము, అలాంగ్ విత్ అమైనో యాసిడ్ ఏదో ఒక అదర్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఐదర్ లిపిడ్స్ కావచ్చు, న్యూక్లిక్ యాసిడ్స్ కావచ్చు, లేదా కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లేదా మెటల్స్ కావచ్చు. అమైనో యాసిడ్స్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ గ్రూప్స్ దే ఫార్మ్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సో ఇక్కడ న్యూక్లియో ప్రోటీన్స్ తీసుకున్నట్లయితే ప్రోటమైన్స్ ఆర్ హిస్టోన్స్ ఇన్ సాల్ట్ కాంబినేషన్ with nucleic acid, they act as prosthetic group. They are important constituents of nuclei and chromatin. Chromatin అనగానే it is a protein of క్రోమోజోమ్లో ప్రజెంట్ అయ్యే chromatin అనేది it is a nucleoprotein. So this is about the first example, nucleoproteins. And then mucoproteins. These proteins are composed of simple proteins in combination with carbohydrates. సో మ్యూకోప్రోటీన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు,
simple proteins in combination with carbohydrates. The best example, mucopolysaccharides. Mucopolysaccharides includes hyaluronic acid and chondroitin sulfates. ఆల్రెడీ మనం కార్బోహైడ్రేట్స్లో chondroitin sulfate అండ్ hyaluronic acid గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో వాటిలో ఉండే ప్రోటీన్స్ ఏంటివి? మ్యూకోప్రోటీన్స్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ chromoproteins. సో క్రోమో అనగానే కలర్డ్ వి నో దట్ chromoproteins, హీమోగ్లోబిన్ కావచ్చు, మజిల్లో ఉండే మయోగ్లోబిన్ కావచ్చు, సైటోక్రోమ్ కావచ్చు, ఫ్లేవో ప్రోటీన్స్ కావచ్చు, ప్లాంట్స్లో ఉండేవి. సో ఇవన్నీ కూడా కలర్డ్ ప్రోస్థెటిక్ గ్రూప్స్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్స్, chromoproteins. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లిపోప్రోటీన్స్. లిపో అనగానే ఫ్యాట్స్. These are proteins conjugated with lipids such as neutral fats, phospholipids and cholesterol, majorly present in skin, liver. So lipoproteins are present in these liver కావచ్చు లేదా స్కిన్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ దెన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మెటాలోప్రోటీన్స్. దే ఆర్ మెటల్ బైండింగ్ ప్రోటీన్స్. సో దీస్ ప్రోటీన్స్ బైండ్ టు మెటల్స్తో కనుక కంబైన్ అయి ఉంటే వాటిని మెటాలో ప్రోటీన్స్ అనుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ బీటా గ్లోబ్యులిన్, టర్మ్డ్ ట్రాన్స్ఫరిన్ అనొచ్చు దీన్ని. ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కంబైనింగ్ విత్ ఐరన్, కాపర్ అండ్ జింక్. ట్రాన్స్ఫరిన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కంబైనింగ్ విత్ దీస్ మెటల్స్ లైక్ ఐరన్, కాపర్ అండ్ జింక్. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ సెల్యులోప్లాస్మిన్ విచ్ కంటైన్స్ కాపర్. సో దీస్ ఆర్ మెటాలోప్రోటీన్స్. And coming to the next example, phosphoproteins. These are proteins containing phosphoric acid. These proteins containing phosphoric acid. The best example, milk lo edaithe present ayye casein anedi, it is a phosphoprotein. So these are some of the examples of conjugated proteins. So thank you. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.